నర్సింగాపూర్ భూముల్లో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించడం, అదేవిధంగా పట్టా పాస్ పుస్తకాలు అక్రమంగా తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి బంధువు, అదేవిధంగా మామ అయినటువంటి వెంకటేశ్వర్లు నాకు అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి భూమి ఎలా వచ్చింది, అందులో పట్టా ఏ రకంగా తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున భూములు ఆక్రమించారు, అది కూడా మీ ఇంట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూములు ఆక్రమించారని చెప్పి, అదేవిధంగా పట్టాలు పొందారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందా? అది చాలా తప్పుడు ఆరోపణ సార్. మాకు ఆ ల్యాండ్ గురించి కానీ ఇప్పుడు వస్తున్న ఈ ఆరోపణల గురించి కానీ అది చాలా తప్పుడు సంకేతాలు. నేను ఈరోజు కాదు, నేను ఒక వ్యాపారవేత్తగా, జగిత్యాలకు ఒక బిల్డర్గా 2001లో ఆ జాగాను 2 ఎకరాల 31 గుంట మాత్రం కొన్నాను. ఇంకా వేరే మిగతా మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా కొనడం జరిగింది. మాకు ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావడం, పట్టాదారు పాస్బుక్ రావడం, దాని మీద బ్యాంకు లోన్ తీసుకోవడము, ఇట్లాంటి విషయాలలో రైతు బంధు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు కూడా వస్తుంది. అంటే మీరు 437 సర్వే నెంబర్లోనే కొన్నారా? సర్వే నెంబర్లో అసైన్ భూమి ఉందని చెప్పి అంటున్నారు, అందులో అసైన్ భూమి ఉందని మీకు తెలుసా? మాకు అట్లాంటిది ఏం తెలియదు సార్. అసైన్ భూమి అనే విషయం కూడా ఎన్నడూ రాలేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా అట్లాంటి ఆబ్జెక్షన్లే రాలేదు. అది అసైన్ అనేది తెలియదు. సర్వే నెంబర్ 437 అనే నెంబర్ తోటి వచ్చింది, రిజిస్ట్రేషన్ చేసింది. ఏమన్నా ఆబ్జెక్షన్ వస్తుంటే ఇట్లాంటి క్రికెట్ ల్యాండ్ మాకు వద్దు అనేది మేము ఆ రోజు అనుకుంటుంటే, మాకు కానీ నాతో కొన్న మిగతా నా ఫ్రెండ్స్ కూడా దీని గురించి ఎవరికి తెలియదు. అట్లాంటి తప్పుడు జాగాలు, తప్పుడు ఎట్లాంటివి ఏమో నేను ఒక బిల్డర్గా జగిత్యాలూరులో నాకు తెలుసు. నేను ఎక్కడో ఇల్లు కట్టాలనుకున్నా, ఎక్కడ చేయాలనుకున్నా ముందు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దాని మీద క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటేనే, కరెక్ట్ అయితేనే నేను ఎంటర్ అవుతాను. అంటే మీరు ఆ భూమిని ఎప్పుడు తీసుకోవడం జరిగింది? ఆ భూమిలో అధికారులు ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఆ నివేదికలో ఇందులో కేవలం మాన్యువల్ పహాని మాత్రమే ఉందని చెప్పి చూపెడుతున్నారు. ఆ పహాని ఆధారంగానే మీరు ఇల్లీగల్గా పట్టా పొందా? లేదండి, నేను 2001లో దాన్ని బయాన పెట్టడం జరిగింది. అప్పటి ప్రకాష్ రావు గారు ఉండి వారు లేరు ఇప్పుడు, వారి మిసెస్ పేరు మీద ఉన్న జాగా, ఆ జాగా బయాన పెట్టేసి 2002లో 2003లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అప్పటి వరకు ఈ ధరణిలు ఇవన్నీ ఏవి లేవు, మాన్యువలే ఉండే. మరి నాకైతే అట్లా అంటే మాన్యువల్ ఎట్లా వచ్చిందనే నాకు పాస్బుక్ వచ్చింది, పాత పాస్బుక్ వచ్చింది. తర్వాత కొత్త పాస్బుక్ చేంజ్ అప్పుడు కూడా ఈ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాస్బుక్లు చేంజ్ చేసినప్పుడు కూడా నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. పాత తీసుకొని కొత్త పాస్బుక్ ఇచ్చిండ్రు, అది కూడా నాకు ఇప్పటివరకు కూడా ప్రాబ్లం ఏం కాలేదు. రాజకీయాల లబ్ధి కోసం కొంతమంది నాయకులు వాళ్ళు చేసిన అక్రమాలు బయటపడకుండా తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు మా కుటుంబాన్ని బయటపెట్టడానికి ఆడుతున్న నాటకమే తప్ప ఇప్పటికి కూడా అది అసైన్ ల్యాండ్ అని ప్రూవ్ చేయగలిగితే, నాది కాదు, నేను 1 ఇంచు తీసుకున్నది రుజువు చేయగలిగితే, నేను జగిత్యాల పట్టణానికి కానీ నర్సింగపూర్ గ్రామానికి కానీ దాన్ని వదిలేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను విమర్శించే నాయకులు నా మీద మచ్చలు బురద చల్లాలని, నా కుటుంబం మీద బురద చల్లాలని ఆడే నాటకాలే తప్ప వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలంతా చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. అవినీతి పరులు ఎవరు, ఎక్కడ నడుస్తుంది అవినీతి, ఎవరేమో అభివృద్ధి చేసారు. ఒక నాయకురాలు నా కోడలు ఈ మధ్యనే రాజకీయాలకు వచ్చేసి ఎదుగుతుంటే ఓర్వలేక ఇలాంటి కురువృద్ధులైన నాయకులు భరించలేని మానసిక వేదనతో విమర్శించడం తప్ప దీంట్లో రాజకీయ లబ్ధి ఆలోచన. ఇంకొక విమర్శ వెంకటేశ్వర గారు, మీ కోడలు అధికారాన్ని అడ్డుపెట్టుకునే మీరు ఎక్కువ భూమి లబ్ధి పొందారు, మీకున్నటువంటి రికార్డు చూపిస్తే 2 ఎకరాల వరకు చూపిస్తుంది, ఇంతకన్నా ఎక్కువ మీరు దాదాపు 15 ఎకరాలు అంత పైన ఆక్రమించుకున్నారు అని చెప్పి అంటున్నారు. లేదు సార్, నాకు ఉన్నది 2 ఎకరాల 31 గుంటనే. అది పక్కా చెప్తాను. ఇవాళ పట్టాకున్నది కంటే నాకున్న ల్యాండ్ కూడా గంతే ఉంది సార్, అంతకంటే ఎక్కువ నాకు లేదు. ఎంత ఉన్నా అది ప్రభుత్వానిదే, నాది కాదు. అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నారు, 437 సర్వే నెంబర్లో చాలా పట్టాలు అక్రమ పట్టాలు పొందారు, వీరంతా కూడా సరైన లబ్ధిదారులు కాదు, భూ ఆక్రమణలో పాల్పడ్డారని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. దాంట్లో ఏదైతే అధికారులు సర్వే చెప్పారో ఆ సర్వేలో కూడా మీ పేరుంది. సర్వేలో నా పేరుంది. నేను ఆనాడు 2 ఎకరాల 31 గుంట అని చెప్తున్నా కదా, దానికి నేను కట్టుబడి ఉన్నా. అది నేను కొన్నది, అది నా సొంత ల్యాండ్. మిగతా ఎవరైతే నాతో కొన్నారో వాళ్ళకుండా అంతా కలిసి 5-6 ఎకరాల కంటే ఎక్కువ కాదు అది. మిగతా 100 ఎకరాలు అనేది ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడ పట్టాలు ఇచ్చారు ఏదనేది అది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. గౌరవ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ దాన్ని ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకుంటే వారికి ఎప్పుడైనా ఎల్లవేళ నేను సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసైన్ భూమి అని తేలితే ఆ భూమిని తిరిగి అప్పగించే అవకాశం ఉందా? ఏ రకంగా మీరు ముందుకు పోతారు? తప్పకుండా నేను అసైన్ ల్యాండ్ అని తెలిస్తే నేను తప్పకుండా ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి సిద్ధం. దానికి తోడు నాకు రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి సబ్ రిజిస్టర్ కానీ, అప్పటి పాస్బుక్లు ఇచ్చిన ఆర్డీఓ కానీ, తహసీల్దార్ గారు కానీ వారిని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఏ చర్య తీసుకుంటారో చట్టరీత్యా చర్య తీసుకోవాలంటే, అధికారులు ఇవ్వడం వల్లే ఆ భూమి మీరు తీసుకున్నారు కానీ అసైన్ భూమి అని తెలిసి మీరు తీసుకోలేదంటారా? అసైన్ భూమి అని తెలియదు, అసైన్ భూమి కాదనే అనుకుంటున్నా. ఇప్పుడు ఒక పెద్ద సర్వే నెంబర్లో ఎన్నో ల్యాండ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. అదే అసైన్ ల్యాండ్ అని నేను అనుకోవట్లేదు. అది పక్కా పట్టాలని నేను కొన్నాడు కూడా పట్టాలంటే నాకు అక్కడ ఎట్లాంటి ఆ రోజులలో నాకు అవకతవకలు కనలేదు. ఈ మధ్య వస్తున్న అసైన్ ల్యాండ్ అంటున్నారు, మిగతా నెంబర్ అంతా అసైన్ ల్యాండ్ కావచ్చు, కానీ నాది అసైన్ ల్యాండ్ కాదని అంట. ఒకవేళ అసైన్ ల్యాండ్ అని ప్రూవ్ చేయగలిగితే
నేను ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధం. ఇది మొత్తానికైతే తను అసైన్ ల్యాండ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించలే అని చెప్తున్నారు. ఒకవేళ ఆక్రమిస్తే తిరిగి అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు. ఇది కేవలం ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి కక్ష నేపథ్యంలోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి బోగా వెంకటేశ్వర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.